సంగారెడ్డి జిల్లా మండల కేంద్రమైన పరిసర ప్రాంత గ్రామాల్లో ఘనంగా నిర్వహించిన 134వ డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ జయంతి ఉత్సవాలు. ఇట్టి ఉత్సవాలకు అంబేద్కర్ అందించిన ఆశయాలు, స్వర్ణ భారతదేశానికి అందించిన గొప్ప వైజ్ఞానిక గ్రంథం రాజ్యాంగం, బలహీన బడుగు వర్గాల ఉన్నత వరకు అందరూ సరి సమానంగా ఉండే ఆశయాల అనుగుణంగా దేశాన్ని ఉన్నత స్థితికి తీసుకువెళ్లడానికి ముఖ్య ఉద్దేశం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క ముఖ్య ఉద్దేశమని గైని దేవదాస్ మరియు బూర్గుల పోచయ్య తెలిపారు. ఆయన 1932లో రూపియా అనే ఒక పిహెచ్డి దాని మీద సమర్పించిన జ్ఞానం వల్ల ఈరోజు అమెరికా డాలర్ ఉపయోగించి ప్రపంచ దేశాలుగా ఆధిపత్యం చేస్తున్నది. కానీ మన భారతదేశము ఇప్పటికీ కూడా దాన్ని గుర్తించడం దౌర్భాగ్యమైన పరిస్థితి. ఎందుకంటే ఆయన ఒక సాంఘిక విప్లవకారుడే కాదు, చాలా గొప్ప తత్వవేత్త, ఒక ఎకనామిస్టు. ఇప్పటి వరకు ప్రపంచంలో ఆయన 32 డిగ్రీలు సాధించిన మొదటి వ్యక్తి. ఆయన చనిపోయి దాదాపు 50 సంవత్సరాలు అవుతుంటే కూడా ఇప్పటి వరకు ఆయన చదివిన జ్ఞానవంతులు ప్రపంచంలో లేరు. దయచేసి మనమందరం కూడా మరి ఆయన ఆశయాల కొరకు మన గ్రామాలు కావచ్చు దేశం కావచ్చు ఇవన్నీ బాగుండాలి అంటే మరి అంబేద్కర్ ఆలోచన విధానం, ఆయన కల్పించిన హక్కులకు ఎక్కడ భంగము వాటిల్లని రోజు మాత్రమే మరి అంబేద్కర్ మనం గౌరవించిన వారం అయితే మరి మనమందరం కూడా ఆయన ఆశయాల కొరకు కలిసి పనిచేయాలని మీ అందరికీ మనవి చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ జై భీమ్, జై భారత్. అంబేద్కర్ ఆలోచన విధానము, అంబేద్కర్ ఆలోచన విధానం.